వివేకానంద గారు చనిపోయినప్పుడు కూడా నారాసుర రక్త చరిత్రని పెట్టారు. ఇంకా ఏం చెప్తాం, అది ఎంత పెద్ద రచ్చ. మీరు దయచేసి కన్ఫ్యూజ్ చేయకండి. నేను ఆ విషయం కూడా నేను చర్చిస్తాను కావాలంటే. ఇప్పుడు ఆయన అంచనా సుబ్రహ్మణ్య స్వామి కూడా అదే అడుగుతున్నాడు. మీరు మళ్ళీ జగన్ వాళ్ళ క్యారెక్టర్ దాన్ని మనం తిరుపతి లడ్డు ఆ సమస్యకు పరిమితమే. నేను హెడ్డింగ్స్ కోసం అంటే నేను అంటున్నాను, అప్పుడు అది పెద్ద రచ్చ అయిందండి ఆ రోజు. ఆ హెడ్డింగ్ కావచ్చు. ఇప్పుడు వీళ్ళు అలాగే పెట్టారు కదా, ఎవరిది చూపిస్తారు. వీళ్ళు రాకముందే అసలు ఇంకా కాకముందే ఎందుకన్నారు. 100 వైరుధ్యాలు ఉన్నాయి. మళ్ళీ ఆ వైరుధ్యాల్లోకి పోతే మనం చాలా రకాల్లోకి పోతాం. మనము ఒక వాస్తవిక దృష్టితో చూసినప్పుడు కాదు, అది పెద్దగా వైరల్ అయ్యి ఈ రోజుకి దాని మీద కామెంట్స్ వస్తాయి. ఉండొచ్చండి. చంద్రబాబు నాయుడు వరదల మీద మాట్లాడినా అదే మాట్లాడతారు. నిజమే, అది కోర్టు ముందు, కోర్టు తేల్చాలి. డెఫినెట్గా ఒకరి మీద ఒకరు అలా పెట్టుకున్నారు. వీళ్ళు జగన్నాథుడు అన్నారు, వాళ్ళు నారాసురుడు అన్నాడు. మనమే మానవులం. అప్పటిదాకా ఎందుకు రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది కాబట్టి నేను తిరుపతికి పోవట్లేదు అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. మీ మతం మానవత్వం కాదు క్రూరత్వం అని హోంమంత్రి అనిత గారు ఈరోజు అన్నారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఏమేమి అనుకున్నారు, ఏ పత్రికలు ఏమి రాసుకున్నారు, వాటికి మనమేమి జవాబుదారితనం మనం చేయలేము. ఇంకొకటి కూడా కదా, ఇంతకాలంలో మరి వాళ్ళు పరీక్షించి విషయాలు బయటపెడితే ఈ సమస్యలన్నీ ముగుస్తాయి కదా. కాబట్టి నా పాయింట్ అంతా ఒకటే, సోషల్గా పొలిటికల్గా నన్నే రానివ్వకపోతే మిమ్మల్ని రాణిస్తారని ఒక ఆర్గ్యుమెంట్ తెచ్చారు. అది పొలిటికల్గా కొంచెం డిఫెన్స్లో పడేసింది. కానీ కల్తీని ఎందుకు సమర్థిస్తారు? ఏం జరగలేదు అని చెప్పాల్సిన అవసరం మీకెందుకు? విచారణ జరగనివ్వచ్చు కదా అని. ఇక్కడ కూడా ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మైసూరులోనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB ల్యాబ్ ఉంది. తిరుపతిలో ఎప్పుడు పరీక్ష చేయాలన్నా మైసూరుకు పక్కనే ఉంటుంది, పంపించడం మామూలుగా పరిపాటి. దీన్ని గుజరాత్కి ఎందుకు పంపించారు? గుజరాత్ ద్వారా పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? సో దీనికి ఇంకా వాళ్ళేవో కొన్ని ఆరోపణలు ఇవన్నీ కలిపి వాళ్ళు చెప్తున్నారు. ఈ ప్రశ్న హిందూ వాళ్ళు సంపాదకీయంలో కూడా లేవనెత్తారు. వై ఆల్ ది వే టు గుజరాత్ ఎందుకు పంపించారు అని. దాంట్లో వాళ్ళు చెప్పిన రెండో మాట ఏంటంటే, ఈ సమస్య తేవాలనుకున్నారు, హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో ఎదురుదెబ్బ కాబట్టి. ఇవన్నీ రాజకీయాలు వర్మ, వీటిలోకి మనం వెళ్ళలేం. కానీ బట్ మానేయడం అనేది ఏదో సిట్ వేసారు, ఆ తర్వాత CBI వేస్తారో లేకపోతే జడ్జితో ఏమైనా చేయిస్తారో, ఇవన్నీ తర్వాత అవసరం అండి. ఇంక దీన్ని ఫుల్ స్టాప్ పెట్టి ఈ వ్యాఖ్యలు హెడ్డింగ్లు ఇది ఆపితే మంచిది. ప్రజలు కోరుకుండేది అది, భక్తులు కోరుకుంటే ఎలా ఆపుతారు? ఇప్పుడు వాళ్ళిద్దరూ అది ఒక కీలకమైన అంశం. సుప్రీంకోర్టే ఫుల్ స్టాప్ పెట్టాలి. వాట్ అయితే నేను సుప్రీంకోర్టును వెల్కమ్ చేస్తుంది అందుకోసమే. సుప్రీంకోర్టు అక్కడ డైరెక్షన్ ఇచ్చి దీనికి ఫుల్ స్టాప్ పెడితే ప్రజలు చాలా సంతోషిస్తారు. యాజ్ ఏ సెడ్ సగటు హిందూ మామూలుగానే అడ్డుకుంటున్నాడు, మామూలుగానే నమస్కారం పెట్టుకుంటున్నాడు. తిరుపతి అంటేనే అదే నేను చాలాసార్లు చెప్పకుండా గుండు లడ్డు అని 3 నిక్షేపంగా నిత్య కళ్యాణం పచ్చదోరణంలాగా నడుస్తున్నాయి. వీళ్ళ రాజకీయాలు మీ రాజకీయాలు మీరు చూసుకోండి అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి పెద్ద ఆ సమస్య ఏం లేదు. మీరు అన్నట్టు ఈరోజు వాళ్ళందరూ పూజలు చేశారు. ఇప్పుడు తిరుపతికి రాలేదు కానీ రాష్ట్రంలో ఉన్న అన్ని వెంకటేశ్వర స్వామి గుళ్ళల్లో వైసీపీ వాళ్ళు ప్రత్యక్షమయ్యారు. కానీ విచిత్రం ఏమంటే మళ్ళీ వీళ్ళు ఎదురుదాడి మొదలుపెట్టారు. చంద్రబాబు చెప్పులేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఇంకొకటి చేశారు. వాళ్ళైనా వీళ్ళైనా దీన్ని ఒక ఆ సమస్య లడ్డు లేకపోతే నెయ్యి ఆ తప్పప్పులు దాన్ని వదిలేసి వాళ్ళు మతపరంగా సరైందా, వీళ్ళు మతపరంగా సరే, ఈ చర్చ ఎందుకు? వీళ్ళు ఏమైనా ధర్మాచార్యులా? ఆయన ఏమైనా చంద్రపీఠాధిపతి, ఈయన ఏమన్నా జగద్గురు కాదు కదా. కాబట్టి ఎక్కడెక్కడికో తీసిపోతున్నారు. దీని నుంచి అత్యున్నత న్యాయస్థానం అయినా ముగింపు పలికితే మనం సంతోషించవచ్చు. కానీ దీనికి మొన్న మీరు కూడా శీర్షిక పెట్టారు. ఇప్పుడు ఈ వివరాలు చాలామందిలో ఉన్నాయి. లెట్ తిరుమల తిరుపతి దేవస్థానం కమ్అట్ విత్ ఏ ఓపెన్ స్టేట్మెంట్. ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇవన్నీ టెండర్లు, L1లు, L2లు ఇవన్నీ అందరికి తెలుసు. ఎప్పుడు కొన్నారు, ఏ రేటుకు కొన్నారు, ఎవరు ఎప్పుడు రంగ ప్రవేశం చేశారు, ఇట్లాంటివన్నీ. దానివల్ల దుష్ప్రచారాలకు లేదా పక్కదో పట్టించడానికి అవకాశం ఏర్పడుతుంది కదా. ఇప్పుడు KMF అంటారు. KMF కూడా 2-3 రకాల రేట్లు. ఇప్పుడు ఇది అవగానే మళ్ళీ వాళ్ళు కొంచెం ఉలిక్కి పడతారు. మనం ఎవరి మీద కామెంట్ చేయట్లేదు. ఎవరి మీద ఎవరు కామెంట్ చేయకూడదు, ప్రజల మధ్య చిచ్చు రగలకూడదు అంటే TTD బాహాటంగా నెయ్యి కొనుగోళ్లకు సంబంధించిన పూర్తి చిత్రాన్ని ప్రజల ముందు ఆవిష్కరించాలి. అది చాలా మంచి విషయం. భవిష్యత్తుకు వేరే విషయం.